ఏడుకొండల ఎంకన్న దర్శనానికి లక్షల మంది భక్తులు అచ్చిపోతుంటారు కదా. ఇక ఎంకన్న స్వామిని కండ్ల నిండా చూసుకొని మురిసిపోతుంటారు చాలా మంది. కానీ మహారాష్ట్రలున్న గీళ్ళైతే కండ్లు లేకున్నా ఎంకన్న స్వామిని దర్శనం చేసుకొని ఎట్లా సంబరపడుతున్నారో చూడుండ్రి. ఇన్నరు కదా గిళ్ళందరూ గోవింద నామాలు ఎట్లా చెప్తున్నారో. 2 చేతులు పైకెత్తి మరి కుత్కెలు దేవునికి నచ్చేటట్టే చూపెట్టుకున్నారు గిళ్ళ భక్తిని. అయితే అసలు ముచ్చటేందంటే మహారాష్ట్రలున్న గిళ్ళందరికీ ఎంకన్న సామంటే మస్తు పాయరమాట. ఎప్పటికేంచో ఏడుకొండల ఎంకన్నను దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నారట. ఇక 100 మంది దాకా ముందుగానే దర్శనం టికెట్లు కూడా బుక్ చేసుకున్నారట. ఇక ఈ ముచ్చట్ను ఆడున్నోళ్ళెవలో టీటీడీ మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి సార్కు చెప్పే వరకు సారే దగ్గరుండి మరి వాళ్ళందరికీ దర్శనం ఏర్పాట్లు చేపించిండట. గిట్లా వీరికి అడిగా మీకు కనపడదు కదా ఏ విధంగా అంటే మాకు ఆ గుడిలో అడుగు పెడితే చాలు ఆ స్పర్శ చాలు మాకు అని చెప్పిన ఆ మాటలకి నా కంట్లో నీళ్ళు వచ్చాయి. వెంకటేశ్వర స్వామి గురించి విని వారి ఆలయంలో ఆ స్పర్శ కావాలని చెప్పి కోరుకున్నారు. ఈరోజు వారి కోరిక కలియుగ ప్రత్యక్షదేవ వెంకటేశ్వర స్వామి తీర్చడం జరిగింది. ఇన్నరు కదా నుల్లా, దేవుణ్ణి చూడలేకపోయినందుకు బాధేం లేదు మాకు, గుళ్ళే అడుగు పెట్టిన స్పర్శ సాలని సంబరపడుతున్నారట దర్శనం చేసుకున్న గిళ్ళందరూ. ఇక మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు ఇట్లా ఎంతో మంది గొప్పోళ్ళతోని కలిసిపోయి ఎన్నో మలకల దేవుని దర్శనం చేసుకున్నా గాని గీళ్ళతోని దర్శనం చేసుకుంటే మనసుకు ఎంతో నిమ్మలమైందని చెప్పుకొచ్చిండు సారు. కండ్లున్నోడు ముందు మాత్రమే చూస్తాడు, కానీ దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడన్నట్టు కండ్లు లేకున్నా కూడా మంచి మనసుతోని దేవుని దర్శనం చేసుకున్న గీళ్ళు నిజంగా చాలా గ్రేటే పోన్రి.